హాయ్ హలో అందరికీ నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నా ఈ వీడియో వచ్చేసి నా ఛానల్కి 3 monthsలోనే 4000 వాచ్ అవర్స్ని నేను ఎలా కంప్లీట్ చేసుకోగలిగాను అండ్ మానిటైజేషన్ అవ్వడానికి షార్ట్స్ బెటరా లేదా లాంగ్ వీడియోస్ బెటరా అన్న విషయం గురించి అయితే షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా లేదు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు మంత్స్ బేబీ ఉన్నప్పటికీ నేను 3 monthsలోనే 4000 వాచ్ అవర్స్తో ఫుల్ మానిటైజేషన్ని కంప్లీట్ చేసుకోగలిగాను. అది ఎలా అన్నది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 10 months అవుతుంది. మరి 3 monthsలో 4000 వాచ్ అవర్స్ ఎలా అంటే వీడియో చూస్తూ ఉండండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో 4th or 5th monthలో నేనైతే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఫస్ట్లో ఒక 6 వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. కానీ సిక్నెస్ వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే చేయలేకపోయాను. ఆ తర్వాత నుంచి ఓన్లీ షార్ట్స్ మీద మాత్రమే నేను కాన్సన్ట్రేట్ చేశాను. షార్ట్సే ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వచ్చాను. అంటే 3 months బ్యాక్ వరకు కూడా నేను షార్ట్సే చేసుకుంటూ వచ్చాను. ఆ షార్ట్స్తోనే నాకు అమ్ము పుట్టిన 3 monthsకి మినీ మానిటైజేషన్ అయితే అయింది. అయితే నేను కంప్లీట్ మానిటైజేషన్కి షార్ట్స్తోనే ట్రై చేస్తున్నా కానీ అస్సలు అవ్వడం లేదు. ఎందుకంటే 90 daysలోనే మనకి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే 10 million వ్యూస్ ఉండాలి. మనకి 90 days పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ 90 daysలోనే 10 million వ్యూస్ రావాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. సో అందుకని నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పి మీరు నా ఛానల్లో చూస్తే కనుక 3 months బ్యాక్ మేము ఫస్ట్ జర్నీ అమ్ముతో చేసాము వందే భారత్లో. సో అప్పటి నుంచి నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 5-6 వీడియోస్ పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ అవి అసలు ప్రాపర్ ఉండవు. వాటికి నాకు ఒక 60-65 వాచ్ అవర్స్ కూడా రాలేదు. సో అవైతే నేను కౌంట్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత నుంచి వందే భారత్ వీడియో అయితే ఒకటి నేను పోస్ట్ చేశాను. సో అక్కడి నుంచి అయితే నేను డైలీ లాంగ్ వీడియోస్ కూడా డైలీ అంటే భారత్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక 1 week అలాగా గ్యాప్ తీసుకొని ఇంకొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఇంకా డైలీ అంటే ప్రతి డే కూడా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. కానీ అలా 1 week వరకు పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. అమ్ముతో నాకు అవ్వడం లేదు డైలీ అంటే. ఇంకా నేను అప్పటి నుంచి ఏం చేశానంటే డే బై డే ఆల్టర్నేటివ్ డేస్లో అంటే ఈ రోజు లాంగ్ వీడియో పెడితే రేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అలా పెట్టుకుంటూ ఇప్పటి వరకు అయితే వచ్చాను. సో ఇలానే నాకు 3 monthsలో 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అయితే నాకు మంచిగా వైరల్ అయిన వీడియో ఏంటి అంటే బాతింగ్ స్టైల్ వీడియో అని చెప్పి నేను అమ్ముకి స్నానం చేపిస్తున్న వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోకి నాకు ప్రెజెంట్ వరకు కూడా 30K అబౌవ్నే వ్యూస్ వచ్చాయి అండ్ నాకు దానికి ఒక్కదానికే 1000 వాచ్ అవర్స్ అయితే కలిసాయి. ఆ తర్వాత నుంచి చాలా వీడియోస్కి కూడా 8000, 3000 ఇలా వ్యూస్ వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్గా కూడా నేను 20 days నుంచి అమ్ముని ఎలా చూసుకుంటున్నాను, ఇంట్లో పనులు, అలానే యూట్యూబ్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అని చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. సో దానికి నాకు 9000 పైనే వ్యూస్ వచ్చాయి అండ్ దానికి నాకు వాచ్ అవర్స్ కూడా 650 అలా వచ్చాయి. ఇంకా మిగతా వీడియోస్కి కూడా 8000 వ్యూస్ రావడము, 7000 అలానే 3000, 4000 ఇలా వచ్చిన వాటికి కూడా 250 వాచ్ అవర్స్, 300 వాచ్ అవర్స్ ఇలా రావడం వల్ల నాకు 3 monthsలోనే 4000 వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయ్యి నేను ఫుల్ మానిటైజేషన్ని కంప్లీట్ చేసుకోగలిగాను. వాచ్ అవర్స్ ఎక్కువ రావాలి అంటే మనం పోస్ట్ చేసే లాంగ్ వీడియోస్కి వ్యూస్ అనేవి ఎక్కువ ఉండాలి. లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావడం అంటే కొంచెం కష్టమే. కానీ మనము డైలీ అంటే మనము ఇప్పుడు సపోజ్ నేను డే బై డే వీడియోస్ అనేవి పెడతాను, ఒక టైం అనుకొని పెడతాను. సో అలాగా కన్సిస్టెంట్గా ఒకే టైంకి ఒకే రోజు పెట్టగలిగితే యూట్యూబ్ అనేది మరికొంతమందికి మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. సో మన వ్యూవర్స్కి కూడా వాళ్ళకి తెలుస్తుంది పలానా రోజు పలానా ఛానల్లో ఈ వీడియో వస్తుంది, పలానా టైంకి వస్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి వ్యూస్ అనేవి ఎక్కువగా పెరిగి వాచ్ అవర్స్ కూడా నాకైతే మంచిగా కలిసాయి అండ్ అందరికీ కూడా ఇలానే జరుగుతుంది కూడా. దీనికి మనం చేయాల్సింది కన్సిస్టెంట్గా మనము వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి. పోతే కంప్లీట్ మానిటైజేషన్ అవ్వడానికి షార్ట్స్ బెటరా లేదా లాంగ్ వీడియోస్ బెటరా అంటే నేనైతే లాంగ్ వీడియోసే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే షార్ట్స్కి మనకి 90 daysలోనే 10 million వ్యూస్ రావాలి. కానీ మనకి ఇక్కడ లాంగ్ వీడియోస్కి 1 year టైం ఉంటుంది. 365 daysలో 4000 వాచ్ అవర్స్ని మనం కంప్లీట్ చేసుకోగలం. అయితే మనము కన్సిస్టెంట్గా మనం వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూస్ అనేవి పెరుగుతాయి, ఆల్సో వాచ్ అవర్స్ కూడా కలుస్తాయి. కాబట్టి చక్కగా కంప్లీట్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. చెప్పి కంప్లీట్ మానిటైజేషన్ని మనము షార్ట్స్ త్రూ చేయలేమా అంటే ఎక్కడో లక్ ఉంటే
ఒకటి రెండు వీడియోస్ మంచిగా పుష్ అయితే తప్ప కొంచెం కష్టమనే అనుకోవచ్చు మనము షార్ట్స్తో కంప్లీట్ మానిటైజేషన్ కంప్లీట్ చేయడము. సో లాంగ్ వీడియోసే బెటర్ అన్నమాట. షార్ట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా మన ఛానల్కి షార్ట్స్ అనేవి అవసరం. ఎందుకంటే మనకి ఇన్కమ్ రావాలి అన్నా లేదు తొందరగా మానిటైజేషన్ అవ్వాలి అన్నా లాంగ్ వీడియోస్ బెటర్. ఓకే, కానీ ఇలా షార్ట్స్ అనేవి మనము అప్లోడ్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ మన ఛానల్ ఫామ్ అనేది పెరుగుతుందన్నమాట. సో అందుకనే మనము షార్ట్స్ పెట్టాలి అండ్ లాంగ్ వీడియోస్ కూడా ఇంపార్టెంటే, రెండు ఇంపార్టెంటే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉందన్నమాట. సో ఇలా రెండు మేనేజ్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా ఒకే టైంలో మనం ఏ రోజైతే పెడుతున్నామో ఒకే రోజు పెట్టగలిగితే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది అండ్ మన వ్యూవర్స్ కూడా చూడడానికి వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెండు షార్ట్స్ లాంగ్ వీడియోస్ రెండు పోస్ట్ చేయండి. ఇకపోతే నా ఈ ఛానల్లో డైలీ కూడా నేను షార్ట్ వీడియోస్ ఈవినింగ్ 7కి అలాగా పోస్ట్ చేస్తాను. ఇంకా పాప ఉంది కాబట్టి కొంచెం నాకు అటు ఇటుగా ఒక 10-15 మినిట్స్ లేట్ అవుతుంది. ఇంకా డే బై డే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నాకు మంత్స్ బేబీ ఉన్నా కూడా ఇంట్లో పనులు పాపను చూసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అన్నది ఒక లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. మరి నేను యూట్యూబ్ వీడియోస్ని అస్సలు నేను ఏ రోజు కూడా పెట్టకుండా అయితే ఇప్పటి వరకు లేను. ఎందుకు అంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని బట్టి, అంటే మమ్మల్ని కొంతమంది చూసిన ఆ చులకన విధానం కావచ్చు, ఏదైనా సరే నేను యూట్యూబ్లో ఎలా అయినా సక్సెస్ కావాలి అన్నదానికి ఒక గట్టి బలాన్ని ఇచ్చిందన్నమాట వాళ్ళు చూసిన ఆ చులకన చూపే. సో అందుకనే నేను యూట్యూబ్ని అయితే అస్సలు వదలకూడదు అని చెప్పి నేను ప్రతిరోజు కూడా యూట్యూబ్ వీడియోస్ని కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాను. అండ్ నాకు ఒకటే అనిపించింది, నేను ఆల్రెడీ నిన్న షార్ట్లో కూడా చెప్పాను, అది చూసిన వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే అసలు ఆపకూడదు, ఆపే ఆలోచన ఉంది అంటే కనుక అసలు స్టార్టే చేయకూడదు అనుకున్నాను. సో అందుకని ఈరోజు నేను మానిటైజేషన్ వరకు వచ్చాను. ఇక ముందు కూడా మీరు నన్ను సక్సెస్ చేస్తారనే అనుకుంటున్నాను. ఎందుకంటే మనము వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు అరే వీళ్ళు వీడియోస్ చేస్తున్నారా అని చూసి నవ్విన వాళ్ళే రేపు మనం సక్సెస్ అయ్యాక వీళ్ళు మా వాళ్ళే అని అవతల వాళ్ళకి చెప్పుకునే స్టేజ్కి మనం వెళ్ళాలి. అది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరికి ఛాన్స్ అనేది అస్సలు ఇవ్వకూడదు. సో అందుకనే నేనైతే ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటూనే వస్తాను కూడా. నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత కానీ లేదు అంటే కనుక నా ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అన్నది కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు మీరు నా ఈ ఛానల్ని ఇంకా సక్సెస్ చేస్తారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ని మీరు సక్సెస్ చేయాలి అంటే మీరు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ని చూస్తూ ఉండండి. తో పాటు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి నా ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.